మండలం ధర్మవర గ్రామం నందు శ్రీ కొండ గురునాథ స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్న వినుకొండ మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావు. నమస్తే, వెల్కమ్ టు DDC న్యూస్. 4 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగిన జాతర శనివారం చివరి రోజు దేవతల వన ప్రవేశంతో సమాప్తమైంది. మందమర్రి ఏరియా RK1A పాలవాగు సమీపంలో సింగరేణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద పూజారులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గద్దెల వద్ద నుండి డప్పు చప్పుల నడుమ సమ్మక్క సారలమ్మ పగడిరాజు గోవిందరాజులు వన ప్రవేశం చేశారు. బుధవారం సారలమ్మ పగడిరాజు గోవిందరాజు గద్దెకు చేరుకోగా గురువారం సమ్మక్క తల్లి కొలువుదీరింది. 4 గద్దెలపై ఆసీనులయ్యారు. ఇక శుక్రవారం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సుమారు 1,50,000 మంది అమ్మవార్లు దర్శించుకున్నారని అంచనా. 4 రోజుల పాటు జరిగిన ఈ జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ నేతృత్వంలో రామకృష్ణాపూర్ పట్టణ SI సబ్ డివిజన్ పోలీసులు పటిష్టమైన బందోబస్తు నిర్వహించారు. దాంతో పాటు SNPC అధికారులు, యూనియన్ నాయకులు, సిబ్బంది విధులు నిర్వహించారు. వెనక చాలా మంది భక్తులు వెయిట్ చేస్తున్నారు, చూసుకోవద్దమ్మా. దర్శనం చేసుకుని ఓం నమః శివాయ. సమర్పించాలి అయినట్టు స్వామివారికి చెందుతాయి. ఉంటారు జాగ్రత్త. కానుకలు హిందువుల మధ్య సమర్పించాలి. గోధుమ ఉన్నారు మీ పెంచు విలువైన సామాగ్రి గారు స్వామివారికి అమృతాలు కలిగిస్తున్నారు. వారి వారి కుటుంబాన్ని పండుగ కాపాడుతారు. శ్రీపతి విశ్వత్ గారు స్వామివారికి అమృతాలు కలిగిస్తున్నారు. వారి వారి కుటుంబాన్ని విరాళాలు ఇవ్వాల్సిందిగా తెలియజేయమైంది. పల్లెవాళ్ళ కాపాడుతారు. క్యూలైన్లో దర్శనం చేసుకున్న భక్తులు త్వరగా పండుగ కాపాడుతారు. రమేష్